మోడల్ పేపర్ 17 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబిసి అన్ని సరైనవే. ఏ జాతీయ ఆదాయ కమిటీ 1951 వారి అభిప్రాయంలో నిర్ణీత కాల వ్యవధిలో 2 మార్లు లెక్కించకుండా ఉత్పత్తి చేసిన వస్తు సేవల మాత్రమే జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయ కమిటీ 1951 వారి అభిప్రాయంలో నిర్ణీత కాల వ్యవధిలో 2 మార్లు లెక్కించకుండా ఉత్పత్తి చేసిన వస్తు సేవలు మాత్రమే జాతీయ ఆదాయం. బి. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధికి జాతీయ ఆదాయ వృద్ధి రేటు పెంపుకు రాజకీయ నిర్ణయాలు స్థిరత్వం దోహదం చేస్తాయి. సి. వస్తువులను ఉత్పత్తి చేయడానికి సంస్థలు వెచ్చించే ఖర్చును పెట్టుబడి వ్యయం అంటారు. ఏబిసి అన్నీ రైటే. ఈ క్రింది వానిలో సరి కాని అంశాన్ని గుర్తించండి. ఏబిసి మరియు డి ఈ 4 సరికావు. జాతీయ ఆదాయాన్ని లెక్కించే బాధ్యతను భారత ప్రభుత్వం 1954లో కేంద్ర గణాంక సంస్థను అప్పగించింది. బి. 2023-24 సంవత్సరంలో జాతీయ ఆధార సంవత్సరం అయినటువంటి 2011-12 ధరలు లెక్కించడం. సి. 1931-40లో ఆర్.సి. దేశాయ్ తన కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే పరిశోధనలో దేశంలోని కుటుంబాలు చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకుని జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. డి. ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు ప్రభుత్వ వ్యయాల వాటాలు తెలుసుకునేందుకు, వినియోగం పెట్టుబడులు తెలుసుకునేందుకు వ్యయ మదింపు పద్ధతిని అవలంబించారు. ఏబిసి మరియు డి ఏవి కూడా సరికావు. ఈ క్రింది వానిలో ఆర్థిక వృద్ధి గూర్చి సరి కాని అంశాన్ని గుర్తించండి. ఏ. ఇది ఏకోన్ముఖ ప్రక్రియ. బి. ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు. సి. ఆర్థిక వృద్ధి వేగంగా సంభవించేటప్పుడు అధిక సాంకేతిక మార్పులు ఉంటాయి. డి. పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఆన్సర్ సరి కాని అంశం ఏంటంటే డి మాత్రమే. పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఆర్థిక వృద్ధి గురించి సరికాని అంశం అది. ఈ క్రింది వానిలో గోల్డెన్ ఏజ్ థియరీ గూర్చి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. గోల్డెన్ ఏజ్ థియరీ గురించి సరైనవి. శ్రీమతి జోన్ రాబిన్సన్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతమును క్యాపిటల్ అక్యుములేషన్ మోడల్ అని అంటారు. ఈ సిద్ధాంతాన్ని క్యాపిటల్ అక్యుములేషన్ మోడల్ అని కూడా అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి గ్రోత్ ఇంజిన్గా పెట్టుబడులను పరిగణించాలి. సంపూర్ణ ఉద్యోగితను సాధించిన దశను స్వర్ణయుగం అని పేర్కొంటున్నారు. ఏబిసిడి అన్ని సరైనవి. గోల్డెన్ ఏజ్ థియరీలో భాగంగా దేశంలో మొదటిసారి ప్రణాళిక గూర్చి పేర్కొంటూ మోక్షగుండ విశ్వేశ్వరయ్య రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ప్లానెడ్ ఎకానమీ ఆఫ్ ఇండియా గ్రంథాన్ని రచించిన వారు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఇందులో ప్రణాళికల గూర్చి ఉంటుంది. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ అతి తక్కువ వృద్ధి రేటును నమోదు చేసిన ప్రణాళిక 3వ ప్రణాళిక. మొదటిసారి 5% మించి రేటును నమోదు అయిన ప్రణాళిక. మొదటిసారి 5% మించి వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక 6వ ప్రణాళిక. మొదటిసారి 6% వృద్ధి రేటు నమోదైన ప్రణాళిక 7వ ప్రణాళిక. అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన ప్రణాళిక 10వ ప్రణాళిక, 11వ ప్రణాళిక. 2 కూడా అత్యధిక వృద్ధి రేటును నమోదు చేశాయి. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన నిర్మాణాత్మక చర్యలలో సరైన దానిని గుర్తించుము. ఆన్సర్ ఏబిసిడి అన్ని సరైనవే. 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా చేపట్టిన నిర్మాణాత్మక చర్యలలో సరైనవి. ఏ. పారిశ్రామిక విధాన సంస్కరణలు. బి. ప్రభుత్వ సంస్కరణలు. సి. ప్రైవేటీకరణ సంస్కరణలు. డి. విదేశీ వాణిజ్య సంస్కరణలు. ఏబిసిడి అన్ని సరైనవే. ప్రపంచీకరణ అనగా? ఆన్సర్ ప్రపంచీకరణ అనగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశీయ ఆర్థిక వ్యవస్థ సమీకరణ కావడం అని అర్థం. ఆన్సర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశీయ ఆర్థిక వ్యవస్థ సమీకరణ కావడం అని అర్థం ప్రపంచీకరణ అనగా. నీతి ఆయోగ్ అభివృద్ధి
ప్రక్రియకు క్రింది వాటిలో ఏ విధానాలను అవలంబిస్తుంది? ఆన్సర్ ఫలితాలపై శ్రద్ధ వహించడం. నీతి ఆయోగ్ అభివృద్ధి ప్రక్రియకు కింది వాటిలో ఏ విధానాలను అవలంబిస్తుంది అనగా ఆన్సర్ ఏబిసి అన్నీ కూడా వ్యూహాత్మక నిర్దేశిత విధానాలు, వ్యూహాత్మక వనరులు, ఫలితాలపై శ్రద్ధ వహించడం ఇవన్నీ కూడా వహిస్తుంది. నీతి ఆయోగ్ అభివృద్ధి ప్రక్రియలో కింది వాటిలో ఏ విధానాలను అవలంబిస్తుంది అనగా వ్యూహాత్మక నిర్దేశిత విధానాలు, వ్యూహాత్మక వనరులు, ఫలితాలపై శ్రద్ధ వహించడం ఇవన్నీ కూడా అవలంబిస్తుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యుల మీద విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది? ఆన్సర్ పీఎం సూర్యఘర్ యోజన 2024. పీఎం సూర్యఘర్ యోజన 2024 సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యుల మీద విద్యుత్ ఛార్జీల భారం తగ్గించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం. ఈ క్రింది వానిలో నోట్ల రద్దు గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ అన్నీ సరైన ఆన్సర్లే చదువుతున్నాను. ఈ క్రింది వానిలో నోట్ల రద్దు గురించి సరైన అంశాన్ని గుర్తించండి అంటే 2016 నవంబర్ 8న ₹500, ₹1000 నోట్లు మొత్తాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమలు పరిచింది. 2016 నవంబర్ 10 నుండి నూతన ₹500, ₹2000 నోట్లను ముద్రించి ప్రవేశపెట్టడం జరిగింది. నోట్ల రద్దు నాటికి ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2016 నవంబర్ 8 నాటికి ₹17.97 లక్షల కోట్ల కరెన్సీ మార్కెట్లో చలామణిలో ఉంది. 1946లో 1000 మరియు 10,000 నోట్లను ఉపసంహరించారు. 2000 నోటును చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు 20 మే 2023న అధికారికంగా ప్రకటించింది. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ బ్యాంకులు స్థాపన సంవత్సరం ఇడ్బి 1964, సిడ్బి 1990, ఐఆర్సిఐ 1971, ఎస్ఎఫ్సి 1951. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏబిసి సరైనవి. ఏ భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు ఆదర్శంగా తీసుకున్న బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. బి హాల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు స్థాపించిన బ్యాంకు ఆర్బీఐ. సి రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య విధానంను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ చక్రవర్తి కమిటీ. అణిచిన ద్రవ్యోల్బణం అనగా ఆన్సర్ ధరలు తగ్గించుటకు ప్రభుత్వ వస్తువులను తక్కువ ధరలకు అందజేయడం. అణిచిన ద్రవ్యోల్బణం అనగా ధరలు తగ్గించుటకు ప్రభుత్వ వస్తువులను తక్కువ ధరకు అందజేయటం. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లే. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అనగా ఆంగ్లేయులు భారతదేశంలో స్థాపించిన మొదటి ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806 జూన్ 6. ఆంగ్లేయులు భారతదేశంలో స్థాపించిన మొదటి ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ కలకత్తా 1806 జూన్ 6. మూడవ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1943 జూలై 1. రెండవ ప్రెసిడెన్సీ బ్యాంక్ ఆఫ్ బాంబే 1840 ఏప్రిల్ 15. 1921లో ఈ మూడు బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. అన్నీ సరైన ఆన్సర్లే. ఈ క్రింది వానిలో అధిక ఉత్పాదకత ద్వారా దీర్ఘకాలం పాటు ధరల స్థిరత్వాన్ని కల్పించడానికి ప్రకటించిన మానిటరీ పాలసీ ఉన్న పరిస్థితిని తెలుపునది ఏది? ఆన్సర్ న్యూట్రల్ మనీ అనేది అధిక ఉత్పాదకత ద్వారా దీర్ఘకాలం పాటు ధరల స్థిరత్వాన్ని కల్పించడానికి ప్రకటించిన మానిటరీ పాలసీ ఉన్న పరిస్థితిని తెలుపుతున్నది. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ కరెన్సీ నోటు చిత్రం. ₹50 హంపి దేవాలయం కర్ణాటక. ₹500 ఎర్రకోట న్యూఢిల్లీ. ₹2000
మంగళయాన్, ఇస్రో, అంగారక గ్రహ ప్రయోగం 2001 అనేది దాని మీద ఉన్న చిత్రం. మంగళయాన్, ఇస్రో అంగారక గ్రహ ప్రయోగం. 200 రూపాయలు 200 సాంచీ స్తూపం, మధ్యప్రదేశ్. ఈ క్రింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో ABCDE అన్ని సరైనవే. 2023 డిసెంబర్ నాటికి బ్యాంక్ రేటు 6.75% ఉంటుంది. 2023 డిసెంబర్ నాటికి నగదు నిల్వల నిష్పత్తి 4.50% ఉంది. 2023 డిసెంబర్ నాటికి బ్యాంక్ రేటు 6.70% ఉంది. 2023 డిసెంబర్ నాటికి నగదు నిల్వల నిష్పత్తి 4.50% ఉంది. 2023 డిసెంబర్ నాటికి చట్టబద్ధ ద్రవ్యత నిష్పత్తి 18% ఉంది. 2023 డిసెంబర్ నాటికి రెపో రేటు 6.5%, రివర్స్ రెపో రేటు 3.35% ఉంది. 2023 డిసెంబర్ నాటికి స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.20% ఉంది. ఇవన్నీ సరైన ఆన్సర్లే. చట్టబద్ధ ద్రవ్యత్వ నిల్వల నిష్పత్తిని దశల వారీగా తగ్గిస్తూ 38.5% నుంచి 25% వరకు తేవాలి అని సూచించిన కమిటీ ఏది? ఆన్సర్ ఎం నరసింహన్ కమిటీ. చట్టబద్ధ ద్రవ్యత్వం నిల్వల నిష్పత్తిని దశల వారీగా తగ్గిస్తూ 38.5% నుంచి 25% వరకు తేవాలని సూచించింది. పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగంగా ఈ బ్యాంకును ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2024 సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఆన్సర్ ఐడిబిఐ బ్యాంకును పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో భాగంగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరంలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఐడిబిఐ బ్యాంక్ ఆన్సర్. ఈ క్రింది వానిని జతపరచండి. ఆన్సర్ పార్థసారథి సోమ్ సంఘం 2001, కమిటీ సంఘం సంవత్సరం. పార్థసారథి సోమ్ సంఘం 2001, విజయ్ కేల్కర్ కమిటీ 2002, రేఖీ కమిటీ 1992, సిసి చోక్సీ కమిటీ 1977. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన రాబడులు సవరించిన అంచనాలు అనేవి బడ్జెట్ అంచనాల కంటే ఎంత శాతం తక్కువగా ఉన్నాయి? ఆన్సర్ 33%. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మూలధన రాబడుల సవరించిన అంచనాలు అనేవి బడ్జెట్ అంచనాల కంటే 33% తక్కువగా ఉన్నాయి. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ FAME పథకానికి 2024-25 బడ్జెట్లో కేటాయించిన వ్యయం. ఆన్సర్ 2671.33 కోట్లు. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ABC అన్ని సరైనవే. ప్రపంచ వ్యవసాయ ఎగుమతులలో భారతదేశ వాటా 2.5% ఉంది. బి జైద్ పంట కాలాన్నే వేసవి పంట కాలం అని కూడా అంటారు. ఇది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది. సి ప్రధాన పంటల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు 2021-22 డేటా ఆధారంగా చెరకు పంటను పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. రైతుల వ్యవసాయ ఉత్పత్తులను త్వరితంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకు చేరవేయుటకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్గాలలో కార్గో విమానాలు నడపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఆన్సర్ కృషి ఉడాన్ పథకం అనేది రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులను త్వరితంగా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకు చేరవేయుటకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్గాలలో కార్గో విమానాలు నడపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఆన్సర్ కృషి ఉడాన్ పథకం. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు 2022 జనవరి 1 నాటికి NFSA మరియు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఎన్ని లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేసింది? ఆన్సర్ 600.22 లక్షల టన్నుల ఆహారాన్ని పంపిణీ చేసింది. PMMSY పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. PMMSY పథకం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ABC 3 సరైనవే.
2020 మేలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 5 సంవత్సరాలు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం అనగా PMMSY పథకం ప్రధాన లక్ష్యం 2024-25 నాటికి చేపల ఉత్పత్తి 220 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచడం. చేపల ఉత్పత్తి సగటున వార్షిక వృద్ధి రేటు 9%. పారిశ్రామిక విధాన తీర్మానం 1948 పరిశ్రమలను ఏ రకాలుగా విభజించారు? ఆన్సర్ పారిశ్రామిక విధాన తీర్మానం 1948 పరిశ్రమలను ఏ రకాలుగా విభజించారంటే కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యంలో నిర్వహించే పరిశ్రమలు, మిశ్రమ రంగంలో పరిశ్రమలు, ప్రభుత్వ నియంత్రణ గల పరిశ్రమలు, ఇతర పరిశ్రమలు, ప్రైవేటు సహకార సంఘాలకు సంబంధించినవి. ఈ 3 రకాలుగా విభజించారు. ABCD ఆన్సర్లు. పారిశ్రామిక విధాన తీర్మానం 1956ను ప్రాతిపదికగా తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధాన ప్రకటన ఏది? ఆన్సర్ పారిశ్రామిక విధాన ప్రకటన 1980. పారిశ్రామిక విధాన ప్రకటన 1980 ప్రకారం పారిశ్రామిక విధాన తీర్మానం 1956ను ప్రాతిపదికగా తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక విధాన ప్రకటన. ఈ క్రింది వానిలో ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ KVIC గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. నేను చదువుతున్న అన్ని సరైన వాక్యాలే. ఆన్సర్ ఈ సంస్థకు అనుబంధంగా 2375 సంస్థలు పనిచేస్తున్నాయి. 4.50 లక్షల మంది పనిచేస్తున్నారు. 70% స్త్రీలు. ఈ సంస్థలు పత్తి, పట్టు, ఉన్ని వస్త్రాలు తయారు చేస్తాయి. ఈ సంస్థ బలమైన గ్రామీణ సామాజిక భావం కలిగించడం. STPI సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్స్ ఆఫ్ ఇండియా సంస్థ గురించి సరికాని అంశాన్ని గుర్తించండి. దేశం నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. 1991లో కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఇది ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పడింది. జ్ఞాన ఆధారిత వ్యవస్థగా ప్రపంచంలో ముఖ్య పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతుంది. 2020 సంవత్సరంలో సమాచార సాంకేతిక చట్టం IT యాక్ట్ చేయబడింది. ఆన్సర్ తప్పుగా జతపరచబడినది. సరికాని అంశం ఏంటంటే ఆన్సర్ D మాత్రమే. 2020 సంవత్సరంలో సమాచార సాంకేతిక చట్టం IT యాక్ట్ చేయబడింది మాత్రమే తప్పుగా జతపరచబడింది. మిగతావన్నీ రైటే. భారత్లో 5G సేవలను అందించిన తొలి కంపెనీగా నిలిచినది ఏది? ఆన్సర్ ఎయిర్టెల్. భారత్లో 5G సేవలను అందించిన తొలి కంపెనీగా నిలిచినది ఎయిర్టెల్. జాతీయ డేటా పాలన ఫ్రేమ్వర్క్ విధానంను ఏ సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టించారు? జాతీయ డేటా పాలన ఫ్రేమ్వర్క్ విధానంను 2023-24 సంవత్సరం బడ్జెట్లో ప్రకటించారు. 2022 సంవత్సరంలో పర్యాటక రంగం ద్వారా ఆర్జించిన విదేశీ మారకపు ఆదాయం అమెరికన్ డాలర్లో $16.928 బిలియన్లు. పింఛన్దారుల కోసం బయోమెట్రిక్ పద్ధతి ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయడానికి జీవన్ ప్రమాణ్ కేంద్రాలను ఎప్పటి నుండి అమలులో ఉంది? ఆన్సర్ 2015 జూన్ 30. 2015 జూన్ 30 నుండి పింఛన్దారుల కోసం బయోమెట్రిక్ పద్ధతిని ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేయడానికి జీవన్ ప్రమాణ కేంద్రాలను అమలు చేస్తారు. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ ప్రాంతం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం ఉంది? ఆన్సర్ 23.35%. 23.35%. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ ప్రాంతం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 23.30% ఉంది. ఈ క్రింది వానిలో ఏ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశవ్యాప్త కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం ఉత్పత్తిని కలిగి ఉంది? ఆన్సర్ ఈ క్రింది వానిలో ఏ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశవ్యాప్త కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం ఉత్పత్తిని కలిగి ఉందంటే 7.8%. మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా గుర్తింపు పొందిన XLRI బిజినెస్
స్కూల్ త్వరలో రాష్ట్రంలో తన ప్రాంగణాన్ని ఎక్కడ నెలకొల్పనుంది? ఆన్సర్ అమరావతి. మేనేజ్మెంట్ విద్యా సంస్థలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనదిగా గుర్తింపు పొందిన XLRI బిజినెస్ స్కూల్ త్వరలో రాష్ట్రంలో తిరుపతిలో నెలకొల్పబడనుంది. సంస్థల సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 10వ స్థానం. సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచి 2023-24లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది ఎన్నోసారి? ఆన్సర్ 4వసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పంట విస్తీర్ణం ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి పంట విస్తీర్ణం ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది. అలసందల విస్తీర్ణం ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ప్రకాశం అనేది అలసందల విస్తీర్ణం ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 2020-23 ప్రకారం ఒక పారిశ్రామిక ప్రాజెక్టుకు మెగా హోదా కల్పించాలంటే ఎంతమందికి ఉపాధి కల్పించాలి? ఆన్సర్ 2,000 మందికి ఉపాధి కల్పించాలి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 2020-23 ప్రకారం ఒక పారిశ్రామిక ప్రాజెక్టుకు మెగా హోదా కల్పించాలంటే 2,000 మందికి ఉపాధి కల్పించాలి. 2022-23 సంవత్సరంలో 2022 డిసెంబర్ వరకు గల జిల్లాల వారీగా మార్కెట్ ఫీజు వసూలు తిరుపతి జిల్లాలో ఎన్ని లక్షలు అయ్యింది? ఆన్సర్ 1,288.28 లక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఉద్యోగశ్రీ కార్యక్రమం ఉద్దేశం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ ఉద్యోగశ్రీ కార్యక్రమం ఉద్దేశం ప్రైవేట్ రంగంలో గ్రామీణ యువత ఉద్యోగాలు పొందేందుకు సహాయపడడం. ప్రైవేట్ రంగంలో గ్రామీణ యువత ఉద్యోగాలు పొందేందుకు సహాయపడడమే రాజీవ్ ఉద్యోగశ్రీ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సెప్టెంబర్ 2019 కొత్త ఇసుక విధానం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో స్టాక్ యార్డుల నిర్వహణకు ఏ ఏజెన్సీని నియమించారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఆంధ్రప్రదేశ్లో స్టాక్ యార్డుల నిర్వహణకు ఏజెన్సీగా నియమించారు. ఆరోగ్యం మరియు పోషణ రంగం కొరకు విజన్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029ని సాకారం చేయు కీలక వ్యూహం లోనిది? ఆన్సర్ ఆరోగ్యం మరియు పోషకాహార సేవలని సంస్థాగతంగా బలోపేతం చేయడం అనేది కీలకమైన వ్యూహం. రాష్ట్రంలో పట్టు సాగు కార్యకలాపాలని విస్తరిస్తూ 2022-23లో ఎన్ని కొత్త పట్టుపురుగు పెంపకం షెడ్లను నిర్మించడం జరిగింది? ఆన్సర్ 450. రాష్ట్రంలో పట్టు సాగు కార్యకలాపాలని విస్తరిస్తూ 2022-23లో 450 కొత్త పట్టుపురుగు పెంపకం షెడ్లను నిర్మించడం జరిగింది. ఈ క్రింది వానలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ABC 3 సరైనవే. కాగితపు పరిశ్రమకు కావలసిన ముడి పదార్థాలను వెదురు మెత్తని కలప. రాజమండ్రిలో స్థాపించిన మొదటి కాగితపు పరిశ్రమకు గల పేరు ఆంధ్ర పేపర్ మిల్స్. రాయలసీమ పేపర్ మిల్స్ను అదోనిలో 1970 TGL గ్రూప్ ప్రారంభించింది. ఈ క్రింది వానలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తయిన కొత్త రైల్వే లైన్లు ఏవి? ఆన్సర్లు అన్నీ సరైనవే. ఏ నంద్యాల ఎర్రగుంట్ల, ఓబుళవారిపల్లె వెంకటాచలం, కడప పెండ్లిమర్రి, రాయదుర్గం కదిరి దేవరాపల్లె, కొత్త పిడుగురాళ్ల సావల్యపురం. ఈ ప్రణాళిక కాలంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న యువతకు స్వయం ఉపాధి కొరకే శిక్షణ ఇచ్చేందుకు TRYSEM ట్రైసెమ్ను ప్రవేశపెట్టారు. ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారంటే నిరంతర ప్రణాళికల కాలంలో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న యువతకు స్వయం ఉపాధి కొరకైన శిక్షణ ఇచ్చేందుకు TRYSEMను ప్రవేశపెట్టారు. మహారత్న కంపెనీలను ఏ ప్రణాళిక నుండి ప్రారంభించారు? మహారత్న కంపెనీలను 11వ ప్రణాళిక నుండి ప్రారంభించారు. 11వ ప్రణాళిక ఆన్సర్
మన దేశంలో 1999లో ప్రవేశపెట్టబడ్డ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన కింద పేర్కొన్న దానిలో ఏ పథకాలను కలపగా ఏర్పడినది? మన దేశంలో 1999లో ప్రవేశపెట్టబడ్డ సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఈ పథకం కింద పేర్కొన్న దానిలో ఏ పథకాలను కలుపగా ఏర్పడినది? అనగా ఉపాధి హామీ పథకం మరియు జవహర్ గ్రామ సమృద్ధి యోజన పథకం రెండు కలపగా ఏర్పడిన పథకమే సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం. ఆన్సర్. భారతదేశంలో బ్రిటిష్ వారు జనపనార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కారణాన్ని గుర్తించండి. ఆన్సర్. భౌగోళికంగా ఈ పరిశ్రమ భారతదేశంలో అనుకూలంగా ఉండడం వల్ల భారతదేశంలో బ్రిటిష్ వారు జనపనార పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కారణం. కాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు గాను నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్. 1968. కాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించేందుకు గాను నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ను 1968లో ప్రారంభించారు. 2013 ఏప్రిల్లో చిన్న తరహా మధ్య తరహా సంస్థల నుంచి ఎగుమతులను పెంచడానికి చేపట్టబడవలసిన చర్యలపై ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు? 2013 ఏప్రిల్లో చిన్న తరహా మధ్య తరహా సంస్థల నుంచి ఎగుమతులను పెంచడానికి చేపట్టవలసిన చర్యలకై ఆర్ఎస్ గుజ్రాల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆన్సర్. ఆర్ఎస్ గుజ్రాల్. లోటు ద్రవ్య విధానానికి సంబంధించి సరైనది ఏది? లోటు ద్రవ్య విధానానికి సంబంధించింది సరైనది ఏబి రెండు సరైనవే. ఏ. ఆర్థిక ప్రణాళికలకు వనరులను సమకూర్చుకొని పెట్టుబడులు పెట్టడానికి. బి. సార్థక డిమాండ్ స్థాయి పెరగడానికి. ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించి పెంచడానికి. రెండు సరైనవే. లోటు ద్రవ్య విధానానికి సంబంధించి సరైనవే. వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి ఏ వడ్డీ రేటు వద్ద తమకు అవసరమైన రుణాలను పొందుతాయో ఆ రేటుని ఏమంటారు? ఆన్సర్. ప్రతి రెపో రేట్. ప్రతి రెపో రేట్. ఆన్సర్. వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రతి రెపో రేటు అనే వడ్డీ రేటు వద్ద తమకు అవసరమైన రుణాలను పొందుతాయి. ఆర్బీఐ అనుసరించే ద్రవ్య విధానంలో పరపతి నియంత్రణ సాధనాలు ఏవి? ఆర్బీఐ అనుసరించే ద్రవ్య విధానంలో పరపతి నియంత్రణ సాధనాలు ఈ విధంగా ఉన్నాయి. పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు, గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ఆన్సర్లు ఈ రెండును. భారత ఐటీ కంపెనీలకు కేంద్రాలుగా గుర్తింపు పొందినవి ఈ కింది వాటిలో ఏవో గుర్తించము. ఆన్సర్. సిలికాన్ వ్యాలీ, పెన్సిల్వేనియా, న్యూయార్క్. ఈ మూడు కూడా భారత ఐటీ కంపెనీలకు కేంద్రాలుగా గుర్తింపు పొందినవి. ఆన్సర్. సిలికాన్ వ్యాలీ, పెన్సిల్వేనియా, న్యూయార్క్. కేంద్రం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఈ గవర్నెన్స్, స్టార్టప్ ఇండియా అనునవి ఏ రంగానికి సంబంధించినవి? ఆన్సర్. ఐటీ రంగం. ఈ క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు. ఆన్సర్. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు రెండు ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తాయి అనేది ముఖ్య లక్షణాలు. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలు రెండు ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తాయనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణం. భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన పరిణామాల్లో సరైనది ఏది? ఆన్సర్. 1, 2, 3 సరైనవే. భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన పరిమాణాల్లో సరైనవి. విదేశీ వ్యాపారంలో భారత వాటా పెరిగింది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయి. వృద్ధి రేటు పెరిగింది. నరసింహన్ కమిటీ చేసిన సిఫార్సులలో ఏ అంశం మొదటి దశ సిఫార్సులలో పేర్కొనబడలేదు? నరసింహన్ కమిటీ చేసిన సిఫార్సులలో ఏ అంశం మొదటి దశ సిఫార్సులో పేర్కొనబడలేదు? అనగా బిఎస్ఆర్బిలను రద్దు చేయాలనే అంశం మొదటి దశ సిఫార్సులలో పేర్కొనబడలేదు. ఆన్సర్. బిఎస్ఆర్బిలను రద్దు చేయాలి అనేది. కిసాన్ క్రెడిట్ కార్డులున్న వారికి పరపతి సౌకర్యాలను కల్పించే సంస్థలు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి పరపతి సౌకర్యాలని కల్పించే సంస్థలు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు. ఈ మూడు కూడా ఆన్సర్లే. కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్న వారికి పరపతి సౌకర్యాలను కల్పించే సంస్థలు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు. ప్రపంచ దేశాల్లో ప్రాంతీయ అసమానతలు గుర్తించడానికి సైమన్ కుజ్నెట్స్ 3 కొలమానాలను ఉపయోగించాడు. అవి ఏంటి? ఆన్సర్. తలసరి ఆదాయం, తలసరి ఉత్పత్తి, తలసరి వినియోగ స్థాయి, ఆదాయ అసమానతల స్థాయి.
ప్రపంచ దేశాల్లో ప్రాంతీయ అసమానతను గుర్తించడానికి సైమన్ కుజ్నెట్స్ 3 కొలమానాలు ఉపయోగించాడు. అవి తలసరి ఆదాయ, తలసరి ఉత్పత్తి, తలసరి వినియోగ స్థాయి, ఆదాయ అసమానత స్థాయి. వాణిజ్య బ్యాంకులను ద్రవ్యాన్ని సృష్టించే సంస్థలుగా ఎందుకు పిలుస్తారు? ఆన్సర్, ఇవి రుణాలు, డిపాజిట్లను సృష్టిస్తాయి కాబట్టి వాణిజ్య బ్యాంకులను ద్రవ్యాన్ని సృష్టించే సంస్థలుగా పిలుస్తారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల స్థానిక సంస్థలకు నిధులు పెంపకంలో అనుసరించే విధానాలను గుర్తించండి. ఆన్సర్ 1 మరియు 2 అనగా 2011 జనాభా ఆధారంగా 90%, ఆ ప్రాంతం వైశాల్యం ఆధారంగా 10%. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల స్థానిక సంస్థలకు నిధులు పెంపకంలో అనుసరించే విధానాలను ఏంటంటే 2011 జనాభా ఆధారంగా 90%, ఆ ప్రాంత వైశాల్యం ఆధారంగా 10%. ఈ విధానాలను అనుసరించింది 14వ ఆర్థిక సంఘం. ఈ క్రింది వాటిలో భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంక్ గురించి సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ ABCD అన్నీ సరైనవే. భారతీయ తపాలా బ్యాంకుల గురించి ఈ క్రింది వాటిలో భారతీయ తపాలా చెల్లింపుల బ్యాంకు గురించి సరైనవి. IPPB ద్వారా దేశ జనాభాలో 40% మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. 2017 సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా IPPB సేవలు అందుబాటులోకి వచ్చాయి. 650 చెల్లింపుల బ్యాంక్ శాఖలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే మొబైల్ ఫోన్లు, ATMలు, పాస్ అండ్ M-పాస్ పరికరాలు వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాధారణ చెల్లింపులు జరుగుతాయి. సాధారణ బ్యాంకు చెల్లింపులు జమ చేయడంతో పాటు బీమా, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్లు, రుణాలు, క్రెడిట్ కార్డులు వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్యారెంటీ పరిశ్రమ సీజనల్ స్వభావాన్ని బట్టి ఆదాయపు పన్ను చట్టం 80 JJAA సెక్షన్ కింద కల్పించాల్సిన ఏడాదిలో 240 రోజుల ఉపాధి నిబంధనలను ఎన్ని రోజులకు తగ్గించారు? ఆన్సర్ 150 రోజులు. ఆన్సర్ 150 రోజులు. షేర్లు, బాండ్లు కొనుగోలు లాంటి విత్త వ్యవహారాలు జాతీయ ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆన్సర్, ఎలాంటి ప్రభావం చూపదు. షేర్లు, బాండ్లు కొనుగోలు లాంటి విత్త వ్యవహారాలు జాతీయ ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపదు. రాష్ట్రంలో మొదటి ప్రణాళికకు సంబంధించి సరైనది ఏది? రాష్ట్రంలో మొదటి ప్రణాళికకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ABC అన్ని సరైనవే. మొదటి ప్రణాళికలో పరిశ్రమలు గనులకు 2% కంటే తక్కువ నిధులు కేటాయించెను. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రారంభమయ్యెను. సామాజిక అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్రం కూడా అమలు పరిచింది. క్రింది ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాల బట్టి వరుస క్రమంలో. ఆన్సర్, క్రింది ప్రభుత్వ రంగ సంస్థలు వాటిని ఏర్పాటు చేసిన సంవత్సరాలను బట్టి వరుస క్రమంలో అంటే వరుస క్రమంలో చెప్తున్నాను. హిందుస్థాన్ షిప్యార్డ్, భారత హెవీ ప్లేట్ అండ్ వెసెల్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇది వరుస క్రమం. మరోసారి చదువుతున్నాను. హిందుస్థాన్ షిప్యార్డ్ మొదటగా స్థాపించబడింది. తర్వాత భారత హెవీ ప్లాంట్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ రెండవదిగా స్థాపించబడింది. మూడవది భారత్ డైనమిక్ లిమిటెడ్. నాలుగవది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడానికి పాటిస్తున్న పద్ధతి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడానికి పాటిస్తున్న పద్ధతి అన్నీ సరైనవే. ఉత్పత్తి పద్ధతి, ఉత్పాదకాల పద్ధతి, వ్యయ పద్ధతి, ఆదాయ పద్ధతి. ఈ 4 సరైనవే. మన రాష్ట్రంలో మొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్, విజయేశ్వరం. మన రాష్ట్రంలో మొదటి గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం కలదు. ఆన్సర్, విజయేశ్వరం.